ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస పక్షములతోనూ మధువుతోనూ కూడి ఉండును. క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేలిపడిన ద్రాక్ష సాపముతోనూ నిండి ఉండును. సకల జాతి జనులు విచారముతో క్రొప్పుకొనిన ముసుగును సకల ప్రజలను ప్రమోదము చెందదము. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయ్యూ లేదు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయ్యూ లేదు. అతడు పచ్చిక బట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయ్యూ లేదు. నా బడలికలను తొలగించును, తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గముల నడిపించును. గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయములకు చంకను. ప్రభు, నీవు నాకు తోడుగా ఉండువు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయ్యూ లేదు. నా శత్రువులు చూచుండగా నీవు నాకు విందు చేయు, పరిమళ తైలములతో నాకు అభ్యంతరము చేయు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయ్యూ లేదు. నేను జీవించిన నాడు నా కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయ్యూ లేదు. రెండవ పట్టణం. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. పునీత చిన్నప్ప గారు రోమ ప్రభువుకు రాసిన లేఖ 14వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. మనలో ఎవడునో తన కొరకే జీవింపడు, ఎవడునో తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువులకు చెందిన వారము. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పాలించుటకే క్రీస్తు మరణించి సజీవుడయ్యారు. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు, లేదా మీరు మీ సోదరుని ఎలా ధృవీకరించుదు? మనమందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం యొక్క నిలువబడుదు. ఏలైనా నా తోడు అందరూ నా ఎదుట తప్పక మోకరిద్దు, అందరూ దేవుని స్థితిద్దురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వ్యక్తి దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకోవలసి ఉండదు. ఇది ప్రభువు వాక్కు. మరణము గెలిచి
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి గారి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. మత్తయి గారి శుభవార్త 11వ అధ్యాయము 25 నుండి 30వ వచనం వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతమైన తండ్రి, బిడ్డలకు వివేకవంతులకు వీటిని మెరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ప్రవేశించబడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ప్రారంభించే అలసి సమస్యత సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి వసగదను. నా కాటిని మీరు ఎత్తుతుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకున్నాడు. అప్పుడు మీరు మీ ఆత్మలను విశ్రాంతి పొందుదురు. ఎలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతులు. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు తల్లి అయిన తిరుసభ సకల మృతుల స్మరణను కొనియాడుతూ ఉండగా మనందరం కూడా మన యొక్క తిరుసభలో ఒక పండుగలాగా చేసుకుంటూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో ఒక విచారణ గురువు తమ యొక్క క్యాటగిజం అంటే తమ యొక్క విచారణలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా దివ్య సప్రసాదాలను స్వీకరించడానికి తయారు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారందరినీ కూడా తయారు చేసిన తర్వాత చివరికి పండగ రోజు వచ్చినది. దానికి ముందుగా ఫాదర్ గారు ఉద్ధరించు స్థలం గురించి లేదా చివరి తీర్పు గురించి వారికి ఏ విధంగా అర్థమైందో తెలుసుకోవాలని పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఒక ప్రశ్న అడుగుతున్నారు. మంచిగా జీవించి మరణించిన వాళ్ళతో ప్రభు ఏమని మాట్లాడతారు అంటే, ఒక పాప లెగిసి పరలోకానికి వచ్చి నాతో నివసించు, త్వరగా వచ్చేసి అని చెప్తారని చెప్పారు. అదేవిధంగా ఇంకో రెండో ప్రశ్న అడిగారు. చాలా చెడుగా జీవించి మరణించిన వాళ్ళతో ప్రభు ఏమంటారంటే, ఇంకొక బాబు లేచి పరలోకానికి నీవు రాలేవు, నరకానికి వెళ్ళిపోతున్నారు, నా ముందు నిల్చోబాక అని ప్రభు అంటారని పలికాడు. సరే, మూడో ప్రశ్న ఫాదర్ గారు అడిగారు. సరే, అటు మంచిగా ఇటు చెడుగా అటు ఇటు కాకుండా మధ్యలో జీవించిన వారి సంగతి ఏంటంటే, ఒక బాబు లేచి వెంటనే నేను త్వరగా వచ్చి నేను కలుస్తాను, సిద్ధపడి ఉండు అని అంటారని ఆ యొక్క బాబుని తన యొక్క విచారణ గురువుతో పలికాడు. ప్రియ విశ్వాసుగా అదే ఉత్తరించు స్థలము, సిద్ధపాటు పడే స్థలము, శుద్ధీకరణ గావించబడే స్థలము. ఇది మన యొక్క క్రైస్తవ జీవితంలో, కథోలిక జీవితంలో ఈ యొక్క సకల మృతుల స్మరణ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా మన యొక్క విశ్వాసంలో మరణించిన వారి వరకు ప్రత్యేకంగా వారి యొక్క సమాధుల వద్దకు వెళ్ళి మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు, పూజలను పెట్టిస్తూ కూడా ఉంటూ ఉంటాం. ఊరు అందరి సమయం నుంచి కూడా ఈ యొక్క ఆచారం లేదా ఈ యొక్క సంప్రదాయము మనకి తెలుసుతో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క సాంప్రదాయం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ఈ యొక్క క్రైస్తవత్వం యూదా మతం నుంచి వచ్చినప్పటికీ కూడా, అంటే ప్రారంభంలో వారు అధికంగా ఉన్నప్పటికీ కూడా యూదులు కూడా ఇటువంటి యొక్క స్మరణను లేదా వీరి యొక్క మరణించిన వారి కొరకు ప్రార్థించడం ఎప్పుడో ప్రారంభించి ఉన్నారు. ముఖ్యంగా వారు ఏమని భావిస్తూ ఉంటారంటే, ఏమని విశ్వసిస్తూ ఉంటారంటే, ఒక స్థలం అనేది ఉంటూ ఉన్నది, అది తాత్కాలికంగా శ్రమలను అనుభవించడానికి లేదా ఆ యొక్క స్థలంలో శుద్ధీకరణ గావించబడటానికి ఒక స్థలం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంటూ ఉన్నది మరణించిన తర్వాత అని వారు విశ్వసిస్తూ ఉంటారు. అదేవిధంగా మనందరికీ కూడా సత్యోపదేశ సంక్షేమం ఎలా ఉంటూ ఉన్నదో, యూదులకు తాల్ముడ్ అనేటువంటి ఒక క్యాటగిజం సత్యోపదేశ సంక్షేమం వారికి కూడా ఉంటూ ఉన్నది.
దానిలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే మరణించిన వారి వరకు దాదాపు 11 నెలల వరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉంటారు. ఎందుకంటే మన యొక్క ప్రార్థనల ద్వారా వారు మెట్టు ఎత్తుకు ఎక్కుకుంటూ ఆ యొక్క పరలోకానికి చేరుకుంటారని విశ్వసిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇటువంటి ఆచారం లేదా ఇటువంటి సంప్రదాయం, విశ్వాసం కొన్ని మతాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. మంచిగా జీవించినట్లయితే పునర్జన్మ ఉంటూ ఉండదని మనం వింటూ ఉంటాం హిందూ మతంలో. ప్రియ విశ్వాసులారా, ఇది ఆది కాలం నుంచి మనము పాటిస్తున్నటువంటి విశ్వాసం. మరణించిన వారి కొరకు ప్రార్థించడం, ప్రత్యేకంగా మనందరం కూడా మరణించి తిరిగి పునరుత్థానం అవుతామని క్రీస్తు ద్వారా అని మనం విశ్వసిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభువు, అపోస్తలులు వారందరూ కూడా ఈ యొక్క విశ్వాసాన్ని తిరుసభ ప్రారంభం నుంచి మన నూతన తిరుసభకు అందిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా రోమన్ రాజ్యంలో మనం చూసుకున్నట్లయితే మీకంటే ముందుగా మరణించిన వారి వరకు ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థనలో వారి వరకు ప్రత్యేక ప్రార్థనలు సెలవుడని లూమెన్ జెన్సియం అనేటువంటి ఒక అపోస్తలిక లేఖ ద్వారా మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. తిరుసభ అందించినటువంటి లేఖ. ప్రియ విశ్వాసులారా, తిరుసభ పితామహులు అంటే తిరుసభలో ఉన్నటువంటి పితృపాదులు వారందరూ కూడా దీని గురించి ఎన్నో సందర్భాల్లో మనతో తమ యొక్క విషయాలను పంచుకుంటూ ఉన్నారు, విశ్వాసాన్ని చాటుకుంటూ ఉన్నారు. తెత్తూరి అనేటటువంటి పునీతుడు ఆయన ఏమంటూ ఉన్నారంటే, అక్కడ మరణించిన స్త్రీలను చూసి మీ భర్తల కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. దేవాది దేవుడు వారిని మీ యొక్క ప్రార్థనల ద్వారా తమ యొక్క పరలోకానికి స్వీకరిస్తూ ఉంటారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనందరికీ సుపరిచితులైనటువంటి పునీత అగస్టిన్ గారు తాను రాసినటువంటి కన్ఫెషన్స్ అనే పుస్తకంలో 50వ పాయింట్లో ఈ విధంగా రాస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, వారు తమ అమ్మ కోసం, తన తల్లి అయినటువంటి పునీత మోనికమ్మ గారి కోసం, మరణించిన పునీత మోనికమ్మ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ప్రార్థన ద్వారా పునీత అగస్టిన్ గారు తన యొక్క పాత జీవితం నుంచి నూతన జీవితానికి మారి క్రీస్తుని ధరించి ఉన్నారు, క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుసభకు తన యొక్క జ్ఞానం ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్నారు. వారి యొక్క తల్లి కోసం ప్రార్థన చేస్తూ చివరిలో ఒక మాట అంటూ ఉన్నారు, నేను మరణించిన తర్వాత నన్ను ఎక్కడ పాతి పెట్టినా, నన్ను ఎక్కడ సమాధి చేసినా పర్వాలేదు, కానీ దివ్యబలి పూజలో బలిపీఠం చెంత నా కొరకు ప్రార్థించండి అని ఒక మాట తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఈ యొక్క తిరుసభ ఆధారాన్ని మనం గ్రహించినట్లయితే మనం తెలుసుకున్న విధముగా ఇది ఆది కాలం నుంచి వస్తున్నటువంటి మంచి సంప్రదాయం. మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఒక పండుగలాగా చేసుకునేటువంటి రోజు ఈ రోజు. ప్రియ విశ్వాసులారా, మనందరికీ తెలుసు ఆది తల్లిదండ్రుల ద్వారా మనందరికీ కూడా పాపం వచ్చింది. ఆ యొక్క పాపము ద్వారా మన యొక్క పుట్టుకతో మనకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఒక మరణం మనకు సంభవిస్తూ ఉన్నది. పుట్టిన ప్రతి వాడు కూడా మరణించక తప్పదు. అదే విధముగా ఆ యొక్క పాపము జ్ఞానస్నానం ద్వారా తొలగిపోతే ఈ మరణము క్రీస్తు ప్రభు ద్వారా తొలగిపోయినది. ఈరోజు మనందరం కూడా జన్మించి ఉన్నాము, మన యొక్క జన్మతో మరణాన్ని స్వీకరించి ఉన్నాము, తర్వాత పాపము కూడా మనము పాపంతో పుడుతూ ఉన్నాము. జ్ఞానస్నానం ద్వారా జన్మపాపాలు, ఇతర పాపాలు అన్నీ కూడా పోతూ ఉండగా మన యొక్క క్రీస్తు ప్రభు ద్వారా, క్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా మనందరికీ కూడా మరణం అనేది తొలగిపోతూ ఉన్నది. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి రానంత వరకు కూడా ఆ మరణము మనిషి మీద పెత్తనం చెలాయించడం, మనిషిని ఏలుతూ కూడా ఉంటూ ఉన్నది. కానీ క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణ పునరుత్థానాల ద్వారా ఆ యొక్క మరణానికి అంతము మొదలయ్యి పునర్జన్మకు లేదా మరి ముఖ్యంగా పునరుత్థానానికి ఆరంభం మొదలయ్యి ఉన్నది. ప్రియ విశ్వాసారా, ఈరోజు దాన్ని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. క్రీస్తుపై నమ్మకాన్ని ఉంచి జీవించడం ద్వారా, క్రీస్తును ప్రేమిస్తూ జీవించడం ద్వారా, క్రీస్తును విశ్వసిస్తూ జీవించడం ద్వారా క్రీస్తు యొక్క పునరుత్థానంలో మనందరం కూడా భాగస్థులం అవుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా ఉత్థానం అవుతున్నాం. అందుకుగా క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు, నేనే పునరుత్థానము జీవము అని పలుకుతూ ఉండగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించువాడు మరణించినను
జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రభు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు జీవించి ఉండగా మనం ప్రభువుని విశ్వసించినట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటామని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి క్రీస్తు మరణించి ఉత్తమమైనకు తాను విశ్వసించు వారు కూడా మరణించి క్రీస్తు ప్రభు ద్వారా ఉత్తమమవుతారని మనం గ్రహించాలి. ప్రియ విశ్వాసులారా, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 13-16 వచనంలో ఈ విధంగా ఉంటున్నది. సజ్జనులు ఎన్నిసార్లు తప్పు చేసినను తిరిగి లేస్తారు. హీబ్రూ బైబిల్లో చూసుకున్నట్లయితే సజ్జనులు రోజుకు 7 సార్లు తప్పు చేస్తూ ఉంటారని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దర్శన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో కలుషితమైనది ఏదియో ఆ నగరమున ప్రవేశించదు. అంటే కలుషితమైనది ఏదియో కూడా ఆ నగరాన్ని ప్రవేశించదు. సజ్జనులు రోజుకి 7 మార్లు తప్పు చేస్తూ ఉన్నారని 2 వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలుషితంతో నిండి ఉన్నారు, ఏదో ఒక పాపంతో నిండి ఉన్నారు. కానీ వారందరూ కూడా పరలోకానికి వెళ్తారు. వారందరినీ కూడా శుద్ధి చేయబడేటానికి ఒక స్థలం అనేది ఉన్నది. అదే ఉద్ధరించు స్థలం. ఉద్ధరించు స్థలం గురించి తెలుసుకోవాలంటే చాలా భయంకరంగా ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ పునీతులు తెలియజేసే విషయం ఏంటంటే ఉద్ధరించు స్థలం శుద్ధీకరింపబడేటువంటి స్థలం అని మనం విశ్వసించాలి. ప్రియ విశ్వాసులారా, మరి ముఖ్యంగా మకబీయులకు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము 45వ వచనం నుంచి 46వ వచనం వరకు ఒకసారి చదువుకున్నట్లయితే ఆ యొక్క సందర్భం ఈ విధంగా ఉంటున్నది. యోధ ఒక మిలిటరీ కమాండర్, ఆర్మీ కమాండర్, ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే తన సైన్యాన్ని యెరూషలేముకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ మరణించిన వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి పాప పరిహార బలిని అర్పించండి యెరూషలేములో అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక పాప పరిహార బలిని వారికి అర్పించండి అని తెలియజేస్తూ ఉండగా ఆ యొక్క యూద ఆర్మీ కమాండర్ అయినప్పటికీ కూడా పునరుత్థానాన్ని విశ్వసించాడు. దాని ఆ యొక్క వాక్యాన్ని మనం 43వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుకున్నట్లయితే మకబీయులకు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనం. అతడు తన సైనికుల నుండి 2000 వెండి నాణ్యములను పోగు చేసి ఆ సొమ్మును పాప పరిహారం బలిని అర్పించుటకు యెరూషలేములకు పంపెను. అతడు మృతులు మరలా ఉత్థానమవుతారని విశ్వసించెను కనుక ఈ పుణ్య కార్యము చేయించాను. ఈరోజు చనిపోయిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా తిరిగి ఉత్థానం అవుతారని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. మన యొక్క విశ్వాస ప్రమాణంలో తెలియజేస్తూ మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నానని మనందరం కూడా తెలియజేస్తూ ఉండగా దానిని మనము కూడా విశ్వసించాలి, మనము కూడా బలిని అర్పించాలి. ఏ విధముగా పాప పరిహార బలిని అర్పిస్తూ ఉన్నామంటే ఇదిగో ఈ దివ్య బలి పూజల ద్వారా మనందరం కూడా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా పౌలు గారు చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో, తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 18వ వచనం, మహాదినమున ఆయన కనికరమునకు పాత్రుడగునట్లు ప్రభు అతనిని అనుగ్రహించును గాక. అతడు ఎఫెసులో నాకు ఎంతగా తోడ్పడనో నీవు ఎరుగుదువు కదా. అంటే ఆ ఇంగ్లీష్లో మాట ఉంటుంది, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని పౌలు గారు పలుకుతుంటారు. అంటే తెలుగులో అనువాదం చూసుకున్నట్లయితే ప్రభు అతనిని అనుగ్రహించును గాక. అంటే అక్కడ ఒనేసిఫోరస్ అనేటువంటి వ్యక్తి, మన 16వ వచనంలో ఆయన పేరు చూస్తుంటాం. ఒనేసిఫోర్ అనేటువంటి వ్యక్తి పౌలు గారికి చాలా బాగా సహాయం చేశారు. రోమ్ నగరంలో ఉన్నప్పుడు ప్రజలు, మరి ముఖ్యంగా చెరసాలలో ఉన్నప్పుడు కూడా పౌలు గారికి అనేక విధాలుగా సహాయపడినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత వారి యొక్క కుటుంబం కొరకు పౌలు గారి పలికినటువంటి మాట, వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగుగా అని పలికాడు. ప్రభువు వారిని అనుగ్రహించుగా అని పలికాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు యొక్క బైబిల్ గ్రంథం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే, తిరుసభ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పునరుద్ధానం పొందుతాడు. వారందరూ కూడా బాగా తప్పులను చేసినట్లయితే ఉద్ధరించు స్థలంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థనల ద్వారా వారు పరలోకానికి చేరుతూ ఉంటారు. అదేవిధంగా చెన్నైలో ఆర్మీ సిమెంటరీ దగ్గర గేట్ దగ్గర ఒక మాట ఉంటూ ఉన్నది,
టెల్ దెమ్ దట్ we gave out today for your tomorrow. ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఈ రోజు కోసం మేము మా ప్రాణాలను త్యాగం చేశామని ఆర్మీ ఆ యొక్క సమాధుల దగ్గర వారి యొక్క గేట్ దగ్గర ఉంటుంది. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి యొక్క సమాధుల దగ్గర పెట్టినటువంటి వార్త. ఈరోజు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి మనందరం కూడా విశ్వాసాన్ని పొందుకొని ఉన్నాం. వారందరూ కూడా మనకు విశ్వాసాన్ని నేర్పించి మరణించారు. ఈరోజు శోకించడానికి కాదు, మనకు ఈరోజు ప్రసాదించాలని, వారు నిత్య జీవితాన్ని పొందుతారని ఆనందించాల్సినటువంటి సమయం. వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు సెలపడానికి ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి రోజు ఈ రోజు. అదేవిధంగా వారందరినీ గుర్తు తెచ్చుకొని మనందరూ కూడా ప్రార్థన చేయాలి. వారు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకోవాలి. వారు మనకు నేర్పించినటువంటి విశ్వాసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా వారు నేర్పించినటువంటి కథోలిక ధర్మాన్ని మనం గుర్తు తెచ్చుకొని మనకు సహాయపడిన పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, మఠవాసుల కొరకు, ప్రత్యేకంగా మన యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరి కొరకు ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నామంటే ఇది వారు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. క్రీస్తు ప్రభుని విశ్వసించారు, ఆ క్రీస్తు ప్రభుని మనకు బోధించారు. అదేవిధంగా ప్రియ విశ్వాసారా, మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా ఉంటున్నది. ప్రభువైన యావే మృత్యువును నాశనం చేసి, ఇదిగో క్రీస్తు ప్రభు ద్వారా మృత్యువును నాశనం చేసి. రెండో పట్టణంలో ఒక మంచి వార్తను చదువుకొని ఉన్నాం. మరణించినను జీవించినను క్రీస్తు కొరకు. ఎందుకు క్రీస్తు కొరకు అంటే క్రీస్తు ప్రభు ద్వారా మనకు పునరుద్ధానము లభిస్తూ ఉన్నది. ఇదిగో ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా మన యొక్క జీవితాన్ని ప్రభు చెంతకు తీసుకుని వెళ్ళినట్లయితే ప్రభు పలికిన మాట, నా చెంతకు రండి, భారం చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా మీకు విశ్రాంతి లభిస్తూ ఉన్నదని పలికి ఉండగా, ప్రత్యేకంగా ఈరోజు యొక్క దివ్యవాద పూజలు మన యొక్క కుటుంబాలలో మనం విశ్వాసాన్ని నేర్పినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, మరణించిన ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దేవాది దేవుడు వారి యొక్క పాపములను క్షమించి వారికి నిత్య జీవితాన్ని ప్రసాదించాలని ఈ యొక్క దివ్యవాద పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ కుమారుడైన క్రీస్తును మృతులలో నుండి జీవంతో లేపిన సర్వశక్తి గల తండ్రి అయిన సర్వేశ్వరుని వినయముతో ప్రార్థించడం, మృతులను జీవితులను రక్షణ పొందినట్లు నమ్మకంతో ప్రార్థించడం. దేవుడు క్రైస్తవ ప్రజలను విశ్వాసమందును ఐక్యమందును స్థిరపరచినట్లు ప్రభువును ప్రార్థించడము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవుడు ప్రపంచమంతటిని యుద్ధ భీతి నుండి, అపాయముల నుండి కాపాడినట్లు ప్రభువును ప్రార్థించడము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉద్యోగము కానీ, ఆహారము కానీ, ఆశ్రయము కానీ లేని మన సహోదరి సహోదరులకు దేవుడు తానే వారికి తండ్రిగా సమస్తమై వ్యవహరించినట్లు ప్రభువుని ప్రార్థించడము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞాన స్నానము ద్వారా నిత్య జీవమునకు అంకుర దశలో స్వీకరించి ఇప్పుడు మరణించిన మన కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్క వ్యక్తిని విశ్వాసం, పునీతుల సహవాసమునకు పాత్రలను చేయమని ప్రభువును ప్రార్థించడం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనందరం కూడా ఒక క్షణం పాటు మౌనం వహించి మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించడం.
ఓ సర్వేశ్వర, నీకు మొరపెట్టు వారి విజ్ఞాపనలు నీ సేవకుల ఆత్మల రక్షణకు తోడ్పడిన గాక. వారికి పాపమన్ని